కార్పొరేట్ టార్గెట్ కాదు, మా టార్గెట్ వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ పక్కా గెలవాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నామన్నా మాకు ఓటేయండి. నన్ను కార్పొరేట్ గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఉన్న నిధులు పోతాయి, బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, పోటీ చేయడానికి క్యాండిడేట్ ఒక్కొక్క ఇంటికి 6 సార్లు ఇవ్వాలన్నా. దాంతోపాటు మీ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఏదో ఒక సమస్యను గుర్తించాలి, ప్రజల కోసం మనం కొట్లాడాలి, పక్క ఆందోళన ఏర్పడాలి, ఈ ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి. ఎస్, ఇక్కడ డంపింగ్ యార్డ్ను ప్రజల మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ను ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందని చెప్పి ఇలా ఎట్టి పరిస్థితుల్లో తీవ్రంగా ఉద్యమం చేయాలి. ఏదో 10 మంది పోయి ధర్నా చేసి టెంట్ వేసుకొని దీక్షలు చేసే నాయకులు మనకు వద్దనా. ఎవరు కావాలి నాయకులు? జైలు పోవాలి, లాఠీ దెబ్బలు తినాలి, కేసులకు భరించాలి. భరించారా? తప్పకుండా పక్కనా అన్న మేము జైలు కూడా రెడీ అన్నా చెల్లుతున్నా పక్క అన్న, లాఠీ దెబ్బలు తినడం కూడా రెడీ అన్నా అని చెప్పురన్నా. నేను కేసులకు భయపడన్నా అన్న చెల్లుతున్నా. ఈ జోషు లాస్ట్ దానికి ఉంటుందా అని కొంచెం డౌట్ వస్తుంది. ఉంటుందానా? అన్న ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది మంచి అవకాశం. నితిన్ నబీన్ గారు బెంగాల్లో గెలిపించినాక నెక్స్ట్ ఎలక్షన్లు ఇవ్వవారికి ఇవే ఎన్నికలు. ఇవాళ నెక్స్ట్ 2008 ఫైనల్ ఎలక్షన్స్, ఫైనల్ కప్ మనం అధికారంలోకి వస్తున్నాం, అవునా కదా? ఆ ఫైనల్ కప్కు పోవాలంటే ఏం చేయాలి? సెమీఫైనల్ గెలవాలి. ఇవాళ ఎన్నికలు మనకేంటి? ఈ సెమీఫైనల్లో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట మనం గెలిస్తేనే ఫైనల్ కప్ మనం గెలుస్తాం. కాబట్టి తెలంగాణ ప్రజల భవిష్యత్, తెలంగాణ కార్యకర్తల భవిష్యత్ అంతా ఇలా మీ చేతిలో ఉందన్న. అడుగుతున్నా కార్యకర్తలు, కరీంనగర్ అడుగుతున్నా, మొన్న హైదరాబాద్ అడుగుతున్నా, అన్న వరంగల్ గెలుస్తామా అన్న? వరంగల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారా అన్న? గెలిపిస్తారా అన్న? మా ఇజ్జత్ పోతారని లేకుంటే ఇలా అందరి దృష్టి అంతా వరంగల్ మీద ఉందన్న. మా తరపున 2 చేతులు జోడించి మొక్కన వరంగల్ కార్యకర్తలకు అన్ని పక్క పెట్టుకొని చెప్పన్నా, మేయర్ గెలిపిమన్నా, నెక్స్ట్ మేము ఎమ్మెల్యేలు గెలుస్తామన్నా, మా దానిలో ఎమ్మెల్యేలు గెలిపిస్తామన్నా అంటున్నా. 2 చేతులు జోడించి మొక్కుతున్నా. మీకు టైంపాస్ పాలిటిక్స్ వద్దన్నా, మీద పని వద్దన్నా. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు జోష్ ఉంటే ఇవాళ మీ డివిజన్లో మీరు బయట మర్చిపోండి. మా డివిజన్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పక్కా గెలిపిస్తా అని ఒక సంకల్పం, ఒక విశ్వాసం మీలో పడి ఉంటే ఇలా పక్కా గెలుస్తామన్నా. ఇవాళ వరంగల్ కార్పొరేషన్ ప్రజలకు విశ్వాసం కల్పించాలి, ఒక భరోసా కల్పించాలి. ఎస్, ఇక్కడ మేయర్ మనం గెలుస్తున్నామన్న విశ్వాసం వరంగల్ ప్రజలకు కనిపించాలంటే మీరందరూ కూడా ఒక్కొక్క ఇంటికి 6 సార్లు పోయి, అక్క మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, అన్నా మీకు సమస్య ఉంటే నేను అండగా ఉంటా, మమ్మల్ని ఆశీర్వదించండి, మోడీ వారసుగా మేము వస్తున్నాం, అభివృద్ధి నిధులు తెచ్చింది మేమే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా అయ్యలే, కాంగ్రెస్ పార్టీ ఉన్న పైసా దోచుకోవాలని ప్రయత్నం చేస్తుంది, ఇంకా నిధులు మేం తీసుకొస్తామని చెప్పి మీరు హామీ అని. అరే కరీంనగర్ కార్పొరేషన్ గెలిచినామన్నా, మీకు యూసీఎఫ్ వచ్చింది, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ 5,000 కోట్ల రూపాయలు వచ్చింది. ఇలా అది 2 సంవత్సరాల క్రితము రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసి పండి. నేను కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాక మోడీ గారు కలిసినా, సార్ వరంగల్కు 5,000 కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్. మరి కార్యకర్తలు గెలిపిస్తారో తెలియదు సార్, నాకైతే ఎలక్షన్స్ ఉన్నాయి సార్, చూద్దాం సార్ గెలిపిస్తారు కావచ్చు అని అనుకున్నాను. నేను కరీంనగర్ కార్పొరేషన్ గెలిచాను సార్, మేయర్, డిప్యూటీ మేయర్, నా తెలంగాణలో కోఆప్షన్ మెంబర్లు 5 ఎక్కడే గెలవలే, 5 కరీంనగర్లో గెలిచామన్నా. అక్కడ ఎంఐఎం పార్టీలకు తుర్కోలకు భయం వచ్చిందన్న. మీరు నమ్మరు, కోఆప్షన్ ఎన్నికల్లో 4 తుర్కోలు కూడా మనకు ఓటేసారు. ఎందుకు ఓటేసారన్నా? అరే కరీంనగర్ కార్పొరేషన్లా 23 గెలుస్తామన్నారు ఎంఏ పాటోడు, సర్వేలు చేసిండు, బీఫామ్లు ఇచ్చిండు, ఎంఏ పాటే మేము గెలిచామైపోయా. కరీంనగర్ మేయర్ ఎవ్వరు కావాలన్నా మా మోచేతులు నీళ్ళు తాగాలి, మాకు పాదాలకు మొక్కాలని చెప్పి ఎంఏ పాటలు వచ్చారు. ఇక్కడ బండి సంజయ్ని ఓడగొట్టాలి, ఇక్కడ వెళ్తే బండి సంజయ్ పేరు వస్తుందని చెప్పి అసదుద్దీన్ వస్తే 2 సార్లు వచ్చింది అన్న, అక్బరుద్దీన్ వచ్చి 3 సార్లు వచ్చాడు. ఆ మహారాష్ట్ర నుంచి ఎంపీ తీసుకొచ్చి అన్నే పెట్టారు. లాస్ట్కి ఏమైంది తెలుసా అన్న, ఇలా కరీంనగర్లో దారుసలం ఉందన్నమాట. కరీంనగర్లో
అక్కడ ఎంఏ పార్టీ వాడు తప్ప వేరేటోళ్ళు హిందువులు గెలుస్తారని చెప్పి ఏ క్వశ్చన్ ఎంఏ పార్టీ ఉంచాడు ఎవరు ఉంచారు. కానీ ఎంఏ పార్టీ ఏడ దారు స్థలం ఉందో ఎంఏ పార్టీ పక్కా గెలుస్తుందని చెప్పి ఉర్రు ఈతలు ఊగిందో